మీరు నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, స్లిప్ డిస్క్, సయాటికా లేదా ఇతర స్పైన్ అలైన్మెంట్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారా? సకాలంలో సరైన వైద్యం అందకపోతే క్రానిక్ పెయిన్తో బాధపడుతూనే మీకు పర్మనెంట్ డిసేబిలిటీ వచ్చే అవకాశం ఉందనే విషయం మీకు తెలుసా? ఇంగ్లీష్ మెడిసిన్లో కేవలం పెయిన్ కిల్లర్స్, ఫిజియో, సర్జరీ ద్వారా లక్షణాలకు వైద్యం ఇచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ని మరియు డిసేబిలిటీని ఆపలేరనే విషయం మీకు తెలుసా? 80% మీ వెన్నుపూస డ్యామేజ్ అవ్వడానికి కారణం మీ గట్ హెల్త్ ఇంబ్యాలెన్స్, ఆటో ఇమ్యూనిటీ అండ్ మీ బాడీలో ఉన్న ఎక్సెస్ ఇన్ఫ్లమేషన్. దీనివల్ల పచ్చి కొమ్మలాగా ఉన్న మీ వెన్నుపూస ఎండు కొమ్మలాగా మారిపోతుందనే విషయం మీకు తెలుసా? అదే ఎండు కొమ్మలాగా మారిపోయిన మీ వెన్నుపూసని మీ బ్యాడ్ పోస్చర్స్ ద్వారా, మీ జీవన విధానం ద్వారా మీరు దాన్ని డ్యామేజ్కి గురి చేసి ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేస్తున్నారనే విషయం మీకు తెలుసా? ఎస్ అండి, వెన్నుపూస సమస్యలకి రూట్ కాజ్ పరిష్కారం ఉంది. అది కేవలం ఫంక్షనల్ మెడిసిన్లోనే ఉంది. ఫంక్షనల్ మెడిసిన్లో మీ గట్ హెల్త్ని, మీ బాడీలో ఉన్న ఎక్సెస్ ఇన్ఫ్లమేషన్ని, మీ ఆటో ఇమ్యూన్ సిస్టమ్ని ఫిక్స్ చేయడం వల్ల ఫర్దర్ డ్యామేజ్ అనేది మనం ఆపొచ్చు. టార్గెటెడ్ న్యూట్రిషన్ ద్వారా మళ్ళీ ఎండు కొమ్మలాగా మారిపోయిన మీ వెన్నుపూసని పచ్చి కొమ్మలా మార్చుకోవచ్చు. నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ లైక్ అక్యుపంక్చర్ మరియు ఇతర స్పైన్ అలైన్మెంట్ ట్రీట్మెంట్స్ ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీ వెన్నుపూసలో ఉన్న నొప్పిని తగ్గించుకోవడమే కాకుండా నాన్ సర్జికల్గా మీ స్లిప్ డిస్క్ని, సయాటికాని, రేడియేటింగ్ పెయిన్స్ అన్నిటిని కూడా తగ్గించుకోవచ్చు అనే విషయం మీకు తెలుసా? ఎంత ఎర్లీగా మీ సిమ్టమ్స్ని మీరు గమనించుకొని ఎర్లీ స్టేజెస్లో ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల తక్కువ కాంప్లికేషన్స్, తక్కువ టైంలోనే మీరు పూర్తిగా నార్మల్ జీవితానికి రీహాబిలిటేషన్ అవ్వచ్చు. WHO కూడా అనవసరమైన డ్రగ్స్, అనవసరమైన సర్జరీస్ని అవాయిడ్ చేస్తూ ఈ ట్రీట్మెంట్ని తీసుకోవాలని ప్రతి ఒక్కరికి కూడా రికమెండ్ చేస్తూ ఉంది. 20 సంవత్సరాల అనుభవంతో ఎంతో మందికి పెయిన్ కిల్లర్, సర్జరీస్ అవాయిడ్ చేస్తూ ఈ ప్రాబ్లం నుంచి బయటికి తీసుకొచ్చాం. బీ కేర్ఫుల్, బీ అవేర్ అండ్ బీ పెయిన్ ఫ్రీ విత్ సెకండ్ లైఫ్.